శోధన వచ్చినప్పుడంట మనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో, ఎప్పుడైతే ఆయన్ని వేడుకుంటామో, ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు సహాయం చేయడానికి. మనిషి కూడా చూడండి, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, నాకు చెప్పాడా అని అడిగే మనుషులు ఉంటారు. ఇతరులు పక్కనే ఇంటివారో లేకపోతే బంధువులో నాకు ఎందుకు చెప్పలేదు అలాంటి బాధ వచ్చినప్పుడు, నేను ఉన్నాను కదా నన్ను మర్చిపోయావా అని అడుగుతారు. దేవుడైతే అడగకుండానే చేసేయాలనుకోవడం చాలా తప్పు. ఆయన దేవుడు కదండి, తెలిసి కదా అన్నీ చేసేయచ్చు కదా అనుకుంటాం. తప్పండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం అడగాలి. అడగటం వల్ల మనం ఇచ్చేదేంటో తెలిసి ఆయనకి గౌరవం. ఇతరులు కూడా మనల్ని ఎందుకు చేయలేదంటే పని, నాకు ఎక్కడ గౌరవం ఇచ్చాడండి అని అడుగుతారు. కాబట్టి నేను రాలేదు, చెబితే నేను వచ్చేవాడిని, నన్ను అడిగితే చేసేవాడిని, నన్ను అడిగితే సహాయపడేవాడిని, నన్ను అడిగితే అతన్ని నిలబెట్టేవాడిని అడిగే మనుషులు ఉన్నారు కదా. మరి దేవుడు కూడా ఇప్పుడు రేపొద్దున్న నీ సహాయము చేసిన తర్వాత నువ్వు కొనియాడవలసింది ఎవరిని? దేవుణ్ణే. అంటే నువ్వు దేవుణ్ణి కొనియాడే పరిస్థితి నీకు ఎప్పుడు వస్తుందంటే, నేను దేవుణ్ణి అడిగాను, ఆయన నాకు సహాయం చేశాడు కాబట్టే ఈరోజు నేను ఇలా ఉన్నానని చెప్పే సాక్ష్యం కావాలి. లేకుండా నువ్వు అడగకుండా దేవుడు చేశాడు అనుకోండి, అప్పుడు నువ్వేమంటావు? నా శ్రమ నేనే తీసుకున్నానంటావు.